ఈ వారం మన పాఠం అలవాటులో పొరపాట, పొరపాట్లే అలవాట. చిత్రంగా ఉంది కదండి. దానికి అలవాటులో పొరపాట, పొరపాట్లే అలవాట. ప్రతి వారం ఎన్నో ప్రసంగాలు, ఎన్నో టైటిల్స్ మనం నేర్చుకుంటున్నాం. ప్రసంగాలు చక్కగా వింటూ ఆ విన్న మాటల్లోని భావాన్ని గ్రహించాలి. అలవాటులో పొరపాట, పొరపాట్లే అలవాట. రెండు ఒకలాగే ఉన్నా వేరు వేరు. అలవాట్లో పొరపాట అనేది ఒకటే, పొరపాట్లే రెండు కనపడుతున్నాయి. మొదటిది మనం వాడుతుంటాం, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఏంటి అలవాట్లో పొరపాటు అంటే? మనిషి ఎన్నో పొరపాట్లు చేస్తుంటాడు, తప్పులు. పొరపాట్లు అంటే మిస్టేక్స్. ప్రతి మనిషి చేస్తాడు. ఎందుకంటే మానవ శరీరం, ఈ జీవితం పాపపు ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి తప్పులు చేయటం సహజం. అలవాట్లో పొరపాటు అంటే అలవాట్లో పొరపాటు అయిపోయింది అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం ఇంతకుముందు ఏవో పొరపాట్లు చేసాం, తెలుసో తెలియకో ఏవో తప్పులు చేసాం. ఇది తప్పని వదిలేసి వచ్చేసాం. ఆ వచ్చేసినప్పుడు మన బ్రతుకు వేరేగా ఉంటుంది. ఈ క్రమంలో ఆల్రెడీ ఒకటే చేసాం ఉంటుంది కదా, చాలాసార్లు అది చేసేసాం కాబట్టి ఆ అలవాట్లో పొరపాటున మళ్ళా మధ్యలో ఎంటర్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు సరే. ఏదో ఈ ఇంట్లో నుంచి ఆ గోడ పక్క నుంచి వాళ్ళ ఇంట్లోకి ఇలా వాడుకున్న చెత్త అంతా వేసేస్తున్నారని గొడవ వచ్చింది. ఏ కదా వస్తుంటే, మీ ఇంట్లో వేసుకోకుండా చెత్త అంతా తట్టుకొచ్చి మా ఇంట్లో వేస్తుంది, మా గోడ పక్కన వేస్తుంది. ఈ గొడవ ముదిరి పెద్దదైపోయి పెద్దల వరకు వెళ్ళిపోయింది. రోజు ఇదే పని. ఈవిడ చెత్త అంతా ఊడిచి అందులో పడేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన వినలేదు, పెద్దల్లో పెట్టింది. ఇప్పుడు పెద్దలంతా ఏం చెప్తారు? అమ్మ నీ చెత్త నీ ఇంట్లో ఇచ్చుకో, ఆవిడ స్థలంలో ఇటక మాత్రం కుదరదు, అలా కనుక వేస్తే ఆ తర్వాత నిన్ను బహిష్కరిస్తాం, ఊరి నుంచి నిన్ను వేలేస్తాం, ఏదో చెప్పారు. మొత్తానికి అందరి సమక్షంలో ఒప్పుకుందా, వెళ్ళిపోయింది. సడన్గా మళ్ళీ ఉదయమే వేసేసింది. వేసేసి ఏమంటుంది? వేయాలని వేయకూడదని ఫిక్స్ అయింది, కానీ అలవాటు అయిపోయింది కదా. రోజు చెత్త ఉడిచినట్టు ఎక్కడ పడద్ది? వేసేసి వెంటనే నాలుగు కలుసుకుని పొరపాటు అయిపోయిందండి, నేను కావాలని వేయలేదు, మళ్ళీ ఏం లే. దీన్ని ఏమంటారు? అలవాట్లో ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు చెయ్యాలని చేయలేదు. ఇప్పుడు చెయ్యాలని చేయకుండా ఉన్నదాన్నే పొరపాటు అంటారు. అలవాట్లో పొరపాటు అంటే ఇది. ఆల్రెడీ అలవాటు అయిపోయింది, ఇప్పుడు మానేద్దాం అనుకుంది, కానీ అలవాట్లో మరలా చేసేసింది. ఇది ఒకసారి చేస్తే పర్లేదు. ఇప్పుడు చెప్పారు, అమ్మ అలవాట్లో వేసేసాను, ఇంకా వెళ్ళి తప్పు అయిపోయిందంటే పర్లేదు, క్షమిస్తుంది. పోను మళ్ళీ ఓరానికి మళ్ళీ వేసేసింది అనుకోండి, మళ్ళీ అందనుకోండి, కొంతవరకు క్షమిస్తుంది. ఏంటి నాటకం ఆడుతుందా, లేదంటే నిజంగా పొరపాటు పడ్డదా? రోజు చేసేస్తూ అలవాట్లో పొరపాటు అయిపోయిందంటే అప్పుడు దీన్ని ఏమంటారు? అలవాట్లో పొరపాటు అంటదండి. పొరపాటే ఆవిడకి, అంతే కదా. రాజకీయ నాయకులు చేస్తుంటారు ఎక్కువ ఈ పొరపాట్లు. ఒక పార్టీలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు, ఆ గుర్తేకే ఓటేయమంటారు, ఆ నాయకుడికే జై కొడుతుంటారు. ఆ పార్టీ నచ్చక, ఆ విధానాలు నచ్చక ఇంకో దాంట్లోకి జంప్ అయిపోతారు. జంప్ అయిపోయినప్పుడు ఏ పార్టీలోకి వచ్చామో ఆ పార్టీ కోసం చెప్పాలి కదా ఇప్పుడు. కానీ అలవాట్లో ఏం చేస్తుంటారు? అలాంటి అలవాట్లో పొరపాటు ఒకటి చూపిస్తారు చూడండి. కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపండి, మీ అందరికి అండగా ఉంటా, మీలో ఒకరిగా ఉంటా, మీ సమస్య పరిష్కరించుకోవడానికి అన్ని విధాలు కూడా ముందుంటానని చెప్పుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరు కూడా మళ్ళొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సైకిల్ గుర్తుకే, సైకిల్ సైకిల్ గుర్తుకే, సైకిల్ సైకిల్ గుర్తుకే, సైకిల్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ గుర్తు లేదు ఇప్పుడు ఇక్కడ మనకి. ఆ గుర్తు వాళ్ళను కూడా మన గుర్తు కారు గుర్తు
అనుకుంటున్నారు? ఆ జెండా ఎవరిది అంటే తెలంగాణ కేసీఆర్ పార్టీ. ఆ గుర్తేంటి? కేసీఆర్ పార్టీ గుర్తేంటి? కారు గుర్తు. ఇప్పుడు తను కేసీఆర్ ఇంతకుముందు వేరే పార్టీల నుంచి వచ్చాడు, ఆ పార్టీ నచ్చక వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఏం చెప్తున్నాడు? దీన్ని ఏమంటారు? అలవాట్లో పాపం ఇన్ని రోజులు అరిశాడు కదా, సైకిల్కి అని, అది అలవాటు అయిపోయి ఇంకోటి ఉంటుంది చూడండి. మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి వచ్చే సభకు సీట్లో కూర్చోండి, బరాబర్ ప్రజలకు బూత్ వరకు తీసుకుపోండి. అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. జై గుర్తుకే, జై గుర్తుకే, కారు గుర్తుకే. జైలేపరండి, కారు గుర్తుకే. సారీ కారు గుర్తుకే. ఏ చేయలేదు. ఇది కేసీఆర్ పార్టీలోనే ఉన్నవాడు. ఇందాక కూడా సైకిల్ పార్టీలో నుంచి ఇందులోకి వచ్చాడు, ఇప్పుడు ఏమో అస్తం పార్టీలో నుంచి వచ్చాడు. ఈ అలవాట్లో చేయి గుర్తుగా అన్నాడు చూసారా. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా జరిగింది ఇది. వైసీపీ పార్టీలోకి టీడీపీ నుంచి వచ్చారు. టీడీపీ పార్టీ గుర్తేంటి? సైకిల్. వైసీపీ పార్టీ గుర్తేంటి? ప్రచారం చేస్తూ అలవాట్లో పొరపాటుగా శ్రీమతి కొరిపల్లి జయలక్ష్మి గారు, అలాగే ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి గంటా శ్రీలక్ష్మి గారు మీ ముందుకు ఓట్ల అభ్యర్థి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరూ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి ఫ్యాన్ గుర్తుపై వేసి, ఎందుకంటే పారిపోయారు, గుర్తొచ్చింది, మర్చిపోయాను. వాళ్ళు ఎలక్షన్ నుంచి పారిపోయారు, అందుకు గుర్తొచ్చి ఒకసారి జోక్ వేద్దారని జోక్ చేశాం. ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి వస్తుందిగా కోరి ప్రయత్నించుకుంటున్నాం. ఎన్ని పోట్లు వచ్చేసి చూడాలి, జోకేసాడంట. ఇదేంటిది? అలవాట్లో పొరపాట్లు అంటారు దీన్ని. అంటే ఇంతకుముందు అది అలవాటు అయిపోయింది కదా పాపం, ఆ అలవాటు మళ్ళీ వచ్చేసింది పొరపాటు అంటారు. ఇప్పుడు మీకు అర్థం కాయి ఉంటుంది అలవాట్లో పొరపాటు అంటే. ఇలాగా ఎన్నో చేస్తుంటాడు మనిషి. యూట్యూబ్లో ఒకటి పెట్టాడు, అలా ఆవిడని పిల్లల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, మంచి స్టార్ హోటల్కి. భోజనం బిర్యానీ అన్నీ తినేశారు, పిల్లలు తినేశారు, భర్త తినేసినప్పటికీ తినేసిన వెంటనే వీళ్ళు లేచిపోయి ప్లేట్లన్నీ సర్దేస్తుందంట. ఎక్కడికి? కిచెన్లోకి వెళ్ళిపోదామని. వెంటనే ఆయన, ఎక్కడికి వచ్చావు నువ్వు, ఇల్లు అనుకుంటున్నావేంటి, వాళ్ళు తీస్తారులే. ఎందుకు జరిగింది అలాగా? అలవాట్లు బాబు. తినేసిన వెంటనే కడిగేద్దాం అనుకుంటుంది కదా రోజుని, తినేయటం కడిగేయటం. ఆ అలవాట్లు హోటల్లో కూడా ఈవిడే పట్టిపోతున్నట. ఇలాంటి చాలా చేస్తుంటాం మిస్టేక్స్, అలవాట్లు పొరపాటు. ఇవి ఒకసారి 2 సార్లు చేస్తే దాన్ని ఎవరైనా క్షమిస్తారు. పదే చేశారనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ గుర్తుగా ఏంటని ఒకసారి అన్నాడు, పొరపాటు అయిపోయిందని నవ్వుకున్నారు అందరూ. మరలా ఇంకోసారి అన్నాడు అనుకోండి, సైకిల్కి ఏమని కొంచెం డౌట్లో పడతారు. ఏంటి మొన్న అలాగా అన్నాడు, మళ్ళీ అలాగా అంటున్నాడు. మరలా పదే అదే అంటున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? బాబు నువ్వు అవతల పో, నువ్వు ఎవరికి ఏమంటున్నావు, ఎవరికి చెప్తున్నావు అంటే. అలవాట్లో పొరపాటు ఒకసారి 2 సార్లు జరిగితే తప్పులేదు. పదే రిపీట్ అయితే ఎవడో క్షమించడు. మందు తాగి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏంటి మందు తాగో అని భార్య అడుగుతుంది. పొరపాటు అయిపోయింది, ఇంతకుముందు ఫ్రెండ్స్తో ఇలా చేసేవాడిని, ఆ అలవాట్లో బలవంత పెట్టారు, క్షమిస్తారు, ఎవరైనా క్షమిస్తారు. సరేలే ఒకసారే కదా అయిపోయింది, పాపం ఏదో పొరపాటు పడ్డాడు. ఇంక రోజు వచ్చి పొరపాటు అయిపోయింది అన్నాడు అనుకోండి, ఏమంటారు? అది పొరపాటు అవ్వదు, ఇంకా పొరపాటు అంటారు దాన్ని. ఏమంటారు? పొరపాట్లే. ఇదంతా సమాజంలో మనుషుల మధ్య జరుగుతుంటుంది. దేవుడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏది జరుగుతుంది? దేవుడి కోసం మనంతా బ్రతకడానికి వచ్చాం. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు బాప్తీసం తీసుకుని భక్తులుగా బ్రతకడానికి వచ్చేసాం. ఈ భక్తులుగా బ్రతకటం అంటే ఇంతకుముందు బ్రతికిన బ్రతుకులాగా ఉండదు. ఇది ఇక్కడ అన్ని మార్పులు జరుగుతాయి. ఇక్కడ ఏం మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, నువ్వు ఎలాగ ఆలోచించాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఇవన్నీ ఉంటాయి ఇందులో. అలా ఉన్నప్పుడు నువ్వు బాగా ఇంతకుముందు వేరే నమ్మేసుకుంటూ వేరే మాట్లాడుతూ రకరకాలుగా ఉన్నావు కదా. ఎప్పుడైతే ఇందులోకి వచ్చావో ఇదంతా కొత్తగా నేర్పిస్తుంటారు. అలా కొత్తగా ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు
పాత జీవితం అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది, అలవాట్లో కొన్ని మళ్ళీ చేసేస్తుంటాం. ఇది అప్పుడప్పుడు చేస్తే పర్లేదు. ఇంకెప్పుడు ఆ అలవాట్లే పొరపాట్లే చేస్తున్నాం అనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తాడు? క్షమించడు. మనుషులే క్షమించరు పదే పదే చేస్తే, దేవుడు క్షమిస్తాడా? అవి ఏంటో కొన్ని బైబిల్ నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23 కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. వీళ్ళు దేనికి అలవాటు పడిపోయారంట? కీడు చేయడానికి. అంటే వీళ్ళకి అలవాటే కీడు చేయటమే వీళ్ళకి అలవాటు. ఏదో పొరపాటులో కీడు జరిగిందండి పక్కోడికి అని కాదు ఇది. ఈ కీడు పొరపాటును చేయట్లేదంటే ఎలా చేస్తున్నారు? అలవాటుగా మార్చేసుకున్నారు. పైన ఏమంటున్నాడు? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? అంటే కూషు దేశస్థుడు అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ దేశాల్లో, జింబాబ్వే నల్లగా ఉంటారు, తారులాగా ఉంటారు. వాళ్ళు పెద్ద హైట్ ఉండి, నలుపు అంటే మామూలు నలుపు కాదు, కర్రీ నలుపు అంటారు దాన్ని, నేరేడు పుండు కలరు. ఆ చర్మాన్ని మార్చుకోగలరా వాళ్ళు? ఆయన మార్చుకోగలరా? ఇంకా వాళ్ళకి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ వాడినా, ఎన్ని క్రీములు వాడినా, ఎంత ఆయుర్వేదం మెడిసిన్ వాడినా ఆ చర్మం మాత్రం వైట్ అవ్వదు. కొంతమంది ఇంగ్లాండ్లో ఉంటారు, బ్రిటిష్, వాళ్ళు తెలుపు, వాళ్ళు నల్లగా మారతారా? అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కలర్స్ ఉంటాయి, ఆ వాతావరణాలను బట్టి పుడుతుంటారు. ఎవరైనా ఆ కలర్ని మార్చుకోలేరు. చిరుతపులి తన మచ్చలను మార్చుకుంటుందా? మార్చుకుంది. ఎందుకంటే అవి ఫిక్స్ అయిపోయాయి, దేవుడు వేసింది. ఒకవేళ అవి మార్చుకోనే అవకాశం ఉంటే కీడు చేయడానికి అలవాటు పడిన వీడు మారినట్టు అన్నాడు. ఇంతకీ అవి మార్చడం అవుతుందా అవదా? చిరుతపులి మచ్చలను మార్చడం, కూషు దేశస్థుడు కలర్ మారటం అవ్వదు. అలాగే ఎవరైనా పొరపాటును చేస్తే ఆడు మారతాడు. అలవాట్లో పొరపాటు అయిపోయిందని చెప్తే మారతాడు. అలా కాకుండా అలవాటుతోనే చేసాడు అనుకోండి, కావాలనే, ఇంకా ఎప్పుడు అలవాటు అయిపోయి చేస్తున్నాడు అనుకోండి, ఆడు మారతాడా? అదే చెప్తున్నాడు ఇక్కడ. కలర్ మార్చుకోవటం ఎంత కష్టమో, చిరుతపుల్లి మచ్చలు మార్చుకోవటం ఎంత కష్టమో, నీకు కీడు చేయడానికి అలవాటు అయిపోయి నీకు ఇంకా మారడానికి అవ్వదు. మోసం చేయాలి, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి, ఎదుటివాడిని దోచుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో పొరపాటు జరిగింది అనట్లేదు వీళ్ళు. దేవుడు ఏమంటున్నాడు? మీకు అలవాటుగా మారిపోయింది. అంటే కీడు చేయటమే వాళ్ళకి అలవాటు. అలవాట్లో పొరపాటు కదా అది. ఒక మంచోళ్ళే అనుకోకుండా ఆడికి నా వల్ల ఇబ్బంది కలిగింది, అనుకోకుండా ఆడికి గాయమైంది నా వల్ల, అనుకోకుండా నేను ఆయన ఇబ్బంది పెట్టేశాను అనట్లేదు. కావాలనే ఇబ్బంది పడుతున్నారు, కీడు చేస్తానంటే. ఎలాంటి వాడిని మారుతారా? వీళ్ళు మారుతారా? అంటే వీళ్ళకి అలవాట్లు, పొరపాట్లు ఎలా మారిపోయాయి? హ్యాబిట్గా మారిపోయాయి, అలవాట్లుగా. ఇంకో సందర్భం చూద్దాం, చూడండి. ఇజ్రాయేల్ ప్రజల కోసం చెబుతూ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 40 కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు? ఒకసారి తిరగబడ్డారంటే తెలియక అనుకోవచ్చు, ఒకసారి ఎదురు తిరిగారంటే పాపం తెలియక పొరపాటు పడ్డారనొచ్చు. ఎందుకంటే ఐగుప్తుల నుంచి వచ్చారు కదా, ఈ దేవుడు అంటే పెద్ద అవగాహన లేదు కాబట్టి పొరపాటు పడి ఉంటారు అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారా రెండుసార్లా? ఎన్ని మార్లో తిరగబడ్డారంటే ఇంక వీళ్ళకి తిరగబడటం ఎలా మారిపోయింది? అలవాటు అయిపోయింది. ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లో ఏడిపించారంట. దుఃఖ పెట్టడం అంటే బాధ పెట్టడమే కదా. ఎవరిని? ఒకసారి బాధ పెడితే పొరపాటు, 2 సార్లు బాధ పెడితే ఇప్పుడు ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు దుఃఖ పెట్టారంటే వీళ్ళకి దుఃఖ పెట్టడం ఎలా మారిపోయింది? అలవాటు అయిపోయింది. తర్వాత చదవండి. మాటి మాటికి వారు దేవుణ్ణి మాటి మాటికంటే ఏదో తెలియక పాపం ఒకసారి శోధించారంటలేదు, మాటి మాటికి శోధిస్తున్నారంటే
శోధించడం వీళ్ళకి ఏమైపోయింది? ఇవన్నీ పొరపాట్లు. దేవుణ్ణి బాధ పెట్టడం, దేవుడి మీద ఎదురు తిరగటం, దేవుణ్ణి శోధించటం. మాటి మాటికి ఇజ్రాయేలీలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించేది. అంటే ఇంకేళ్ళు దేవుణ్ణి బాధ పెట్టడం, దేవుణ్ణి మీద ఎదురు తిరగటం, ఇదంతా వీళ్ళకి ఏమైపోయింది? అలవాటుగా మారిపోయిందండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళినాయి భార్య భర్తకి షుగర్ వచ్చిందని చెప్పారు. ఇంకెక్కడి నుంచి షుగర్ బీపీ ఎక్కువ ఉంది, తీపి తినకూడదు, టీలో కానీ ఇదిలో కానీ తీపి ఉండకూడదు, షుగర్ ఎక్కువ, అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువ అని చెప్పారు అనుకో. రోజు అలవాటు మీద మళ్ళీ తీపి వేసుకున్నట్టుకొచ్చి ఇచ్చింది, తాగాడు. ఇందులో తీపి ఉంది, షుగర్ కదా, ఏవద్దన్నారు కదంటే, అరే పొరపాటు అయిపోయింది. ఒకసారి ఫోన్లే అంటాడు. మళ్ళీ రేపు కూడా అదే చేసింది అనుకోండి, ఏమంటాడు? నేను చెప్పాను కదా, మళ్ళీ ఇదే. మళ్ళీ మూడో రోజు కూడా ఆయన మళ్ళీ ఎట్టుకెళ్ళావు అనుకో. ఇలా రోజు చేస్తున్నప్పుడు ఏమంటాడు? పొరపాటు అయిపోయిందండి అన్నావు అనుకో. పొరపాటు కాదు, నీకు ఇలాగ చేయటమే అలవాటు. అదేనా, నీకు పొరపాట్లు చేయటమే. అప్పుడు క్షమిస్తాడా క్షమించడా? నేను చంపేద్దాం అనుకుంటున్నావేమో. వద్దని చెప్పినా, రోజు చెబుతున్నా, పదే పదే చేస్తున్నావంటే. పిల్లలు కూడా చూడండి, హోంవర్క్ చేయకపోతే మర్చిపోయిన పొరపాటు అయిపోయింది, లేదంటే తిన్నప్పుడు చేయి కట్టుకోలేదండి పొరపాటు అయిపోయిందా, మర్చిపోయాను. ఒకసారి 2 సార్లు పొరపాట్లు అంటే రోజు అదే పని చేస్తాను అనుకో, ఏం చేస్తావు బాబాని? అది తెలిసి మాకు తెలియదు. అదిగో బెల్ట్ అంట. మన ముందున్నవారు చిన్న చిన్న పొరపాట్లు 1 సారి 2 సార్లు ఇంకా పదే పదే చేస్తే మనం క్షమించం, కోపం వచ్చేస్తుంది. మరి దేవుడి మీద 1 సారి 2 సార్లు పదే పదే చేస్తే, ఆయన మీద పదే పదే తిరగబడితే, ఆయన చెప్పిన దానికి పదే పదే తిరగకుండా ఉంటే ఆయన ఏం చేస్తాడు? బెల్ట్లో చేతులు వాడు. భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యం నుంచి ఆయన చెప్తానన్న దేశానికి వెళ్ళలేము ఇద్దరం తప్ప. పదే పదే అలవాటుగా ఈ పొరపాట్లు చేసిన ఎవరిని అరణ్యంలోనే తిప్పి తిప్పి చంపేశాడు. ఎందుకంటే ఆయనకి మండింది. 1 సారి 2 సార్లు ఇంకా పదే పదే పొరపాట్లు చేస్తే దాన్ని పొరపాటు అనరు. ఏమంటారు దాన్ని? పొరపాటు చేయటం వాళ్ళకి అలవాటు. ఇంకో సందర్భం చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేని గాని నేను విననని నీ వింటివి, నా మాట వినకపోవుటయే నీ బాల్యం నుండి నీకు వాడుకంటే అలవాటు, హ్యాబిట్. ఈ మనుషులకి బాల్యం నుంచి అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు అయిపోయింది? నేను చెప్పింది వినకపోవటం. దేవుడు చెప్పింది చేయలేదు ఎందుకు, చేయరెందుకు అంటే పొరపాటు అయిపోయిందండి, చేయలేకపోయింది. 1 సారి 2 సార్లు. ఇంక దేవుడు ఏమంటాడు? ఇక నీవు పొరపాట్లు మాట్లాడలేదు, నా మాట వినట్లేదు, నీకు వినకపోవటమే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. ఇంకో మాట కూడా చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు. చూడండి ఇలాగ ఏం చేస్తున్నాడు? అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగులించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యి అంటే ఏదో ఒకసారి పొరపాట్లు చేసేసానండి, లేదంటే ఒకసారి పొరపాట్లు దొంగతనం చేశాను, ఏదో పొరపాట్లు ఒకసారి అబద్ధం ఆడేసానంటే పొరపాటు. ఇది ఇలాగ ఏమైపోయాయంటే ఈ చేయటం అలవాటుగా మారిపోయాక. అంటే అలవాట్లు అంటే ఇంకా అది చేయకుండా ఉండలేము, అంతే కదా. కొంతమందికి అలవాట్లు చెప్తారు కదా, ఉదయం లేచిన వెంటనే సిగరెట్ కాల్చడం అలవాటు అయిపోయింది. సిగరెట్ కాల్చకపోతే మోషన్ అవ్వదు, బాత్రూమ్కి వెళ్ళలేం చెప్తుంటారు కొంతమంది. వాడికి ఏం అలవాటు అయిపోయిందంట? సిగరెట్ అలవాటుగా మారిపోయింది. పొరపాట్లు కార్చలేదు. ఇంతకీ నేను ముందు తాగకపోతే నాకు భోజనం ఎక్కదు, మెదడు పట్టదు. ఆడికి ఏది అలవాటు అయిపోయింది? ముందు తాగటం అలవాటు అయిపోయింది. చచ్చుకొచ్చిన వెంటనే నిద్ర వచ్చేద్దాను నాకు అంటే వీళ్ళకి ఏం అలవాటు అయిపోయింది?
నిద్రపోవటం అలవాటు అయిపోయింది. ఒకసారి నిద్రపోతే ఏంటి, రాత్రి నిద్ర లేదండి, రాత్రి దోమలు కుట్టేసి కరెంట్ లేదు, లేదా రాత్రి ఎక్కడికి వెళ్ళి వచ్చాను బాగా లేట్ అయిపోయింది, రాత్రి ఏదో వంక చెప్పొచ్చు. ఎప్పుడు ఒకసారి. పోనీ మళ్ళీ రెండోసారి నిద్రపోయావు అనుకో, ఏమనొచ్చు, మళ్ళీ ఏదో జరుగుంటుంది. ఇంక వారం వారం నిద్రపోయావు అనుకో, దీన్ని ఏమంటారు, నువ్వు నిద్రపోవటానికి ఇక్కడికి వస్తున్నావు, దీన్ని పొరపాటు అంటారు. దీన్ని ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చేసేవి పొరపాట్లని అలవాటుగా మార్చేసుకున్నారట. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం కూడా ఏం చేసాం, వాళ్ళకలాగే ఐగుప్తు నుంచి దేవుని దగ్గరకు వచ్చినట్టు మనం కూడా ఈ లోకంలో నుంచి బాప్తీసం తీసుకుని సంఘంలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మారిపోవాలి, నీ అలవాట్లు, నీ మాటలు, నీ పనులు అన్నీ మారిపోవాలి. అలా మారిపోయే క్రమంలో పాత కొన్ని వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు పొరపాట్లో మరి ఇంతకుముందు ఇలాగ ఉండేదాన్ని కదా, ఇలా చేసేదాన్ని కదా, అందుకే చేశాను అంటే పర్లేదు. ఇంకా పదే పదే చేస్తే దేవుడికి క్షమిస్తాడా? ఇంతకుముందు బూతులు మాట్లాడేసేదాన్ని నేను, మరి నాకు ఏం తెలీదు, చర్చికి రాకముందు మరి అందరూ తిడుతున్నారు, అందరూ నేను మాట్లాడేశాను. సరే, దేవుని దగ్గరికి వచ్చావు, ఇక్కడికి వచ్చాక చెప్తున్నాం, నోరు జాగ్రత్తగా ఉండాలి, మాటలో బాగుండాలి, ఎవరిని శపించకూడదని చెప్పాం. మరలా అనుకోకుండా ఏదో గొడవ జరిగింది, గమ్ముని మాట్లాడేశావు. అప్పుడు ఏమనాలి దీన్ని? నీకు అర్థమైపోయింది, సారీ మరి పొరపాట్లు ఇంతకుముందు అలవాటు అయిపోయి వచ్చింది, అలా రెచ్చగొట్టేసింది అన్నవాడిని. ఒకసారి రెచ్చగొట్టింది, పొరపాట్లు మాట్లాడేసావు, ఇంకోసారి రెచ్చగొట్టింది, పొరపాట్లు వేసావు. ఇంకా రోజు సంవత్సరాలు ఇంకా తిట్టుకుంటానే ఉంటున్నావు అనుకో, దీన్ని ఏమంటారు? ఒక్కరు మాట్లాడలేదు, ఎందుకు అనుకుంటున్నారు? మనకు అలవాటు కాబట్టి. దీన్ని పొరపాటు అంటారు. ఇంకా పొరపాటు అయితే క్షమిస్తారు, అలవాటు అయితే ఇంక నువ్వు కావాలని చేసినట్టు దాన్ని క్షమించి, నువ్వు కావాలనే చేస్తున్నప్పుడు ఇంక క్షమించడం ఏంటి? ఇప్పుడు మనకు బూతులు ఏమైపోయాయి అన్నమాట, అలవాట్లో పొరపాటుగా మాట్లాడుతున్నావా, బూతుల్ని అలవాటుగా చేసుకున్నావా? చెప్పండి. ఇప్పుడు దేవుడు నేను క్షమిస్తాడా? ఎందుకంటే నీకు అర్థమైనప్పుడు మారాలి. ఇంకా ఒకసారి 2 సార్లు. ఇప్పుడు సైకిల్ గుర్తుకే అన్నాడు, ఆ క్యాండిడేట్ ఎలా చూసింది సడన్గా, బాబు ఈ దండం పెట్టుకుని కూడా తీసేసిన వెంటనే ఇలాగా, నాదేమో ఫ్యాన్ అయితే సైకిల్కి ఏమంటాడు ఏంటని ఒకసారి నవ్వుకున్నారు. మళ్ళీ ఇంకో ఊరు తీసుకెళ్ళింది, మళ్ళీ సైకిల్ అన్నాడు అనుకోండి, సీరియస్గా చూస్తుంది, ఈ మతికెళ్ళలేదండి. మళ్ళీ ఇంకో ఊరు తెచ్చి మళ్ళీ సైకిల్ అన్నాడు, ఏమంటుంది? ఇంకా ఏమైనా తీసుకురాకండి, మొత్తం నా ఓట్లన్నీ పోగొట్టేలా ఉన్నాడు. మనల్ని దేవుడు కూడా అంతే, ఒకసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు. నువ్వు పదే పదే ఇంకా అదే చేస్తే క్షమిస్తాడా? ఒక వారం మానేసావు, దానికి ఏదో చెప్పావు, అందులోకి నేను ఇంతకుముందు కొంతమందికి వచ్చేదాన్ని కాదు కదా, సడన్గా ఇప్పుడు వస్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి మానేస్తుంటాను. ఏదో పెళ్ళి వచ్చిందో ఏదో వచ్చిందో మరి బాగుంది, ఏదో పాపం అలవాటు అయిపోయి నీకు అలాగే అలవాట్లేదు కదా చర్చికి రావటం, మానేసావు. ఎన్నిసార్లు ఇది? 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఇంక సంవత్సరం పొడుగునా నువ్వు మానేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు దీన్ని ఏమంటారు? నీకు మానేయడమే అది, పొరపాట్లో మానలేదు నువ్వు ఇంతకీ, నీకు మానేయడమే అలవాటు. దీనికి క్షమిస్తాడా? ఇప్పుడు అర్థమవుతుందా పాఠం? అలవాట్లో పొరపాట్లు చేస్తున్నారా, పొరపాట్లని అలవాటుగా మార్చుకున్నారా? ఇది ఆలోచించాలి. ఎన్నో అలవాట్లు, పొరపాట్లు అవన్నీ వదులుకొని మారిపోతుండాలి. ఇంతకుముందు ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఏదో వాస్తులని, లేదా మూఢనమ్మకాలని, ముహూర్తాలని, ఇవన్నీ అలవాటు ఉన్నాయి మనకి. ఎందుకంటే చేసాం, అవన్నీ నిజం అనుకున్నాం, దానివల్ల ఏదో జరిగిపోద్ది అనుకున్నాం. దేవుడి దగ్గరకు వచ్చాక అన్నీ చెప్తున్నాం కదా, దేవుడు అన్ని క్లియర్గా చెప్తున్నాడు, ఇదంతా మూఢనమ్మకాలు, ఇందులో ఏముండదు. మళ్ళీ మొదలెట్టేశారు. ఇప్పుడు జగన్ గెలుస్తాడా? అప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, కేసీఆర్ గారి గ్రహ బలాన్ని బట్టి పండితులంతా దిగిపోయి చెప్పేశారు, కారు దూసుకుపోద్ది. ఏమైంది? పంచర్ అయిపోయింది కారు. ఏమైపోయింది? మరి గ్రహ ఫలాలు, రాశి ఫలాలు, ఆ కర్మ ఫలాలు ఇవన్నీ పనిచేసాయా? ఫేక్ అన్నమాట. ఇప్పుడు ఎవరు గెలిచేస్తారని చెప్తారు అనుకుంటున్నారు? జగన్ గెలిచేస్తారని చెప్తున్నారు ఆల్రెడీ. ఎందుకు? ఆల్రెడీ గాలి అదే కనపడుతుంది కదా. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, ఆ మళ్ళీ 1 నెల, 2-3 నెలల వరకు కనపడేవాళ్ళు. మేము ఇంతకుముందు చెప్పాం కదా, క్షమించండి ఏదో కొంచెం రాశి తప్పుకుంది,
గురుడు శనిలోకి వచ్చాడు ఏదో చెప్పాలి కదా, సోది అది కూడా చెప్పరు ఇంకా. ఎందుకంటే తూ అంటారు అందరూ, కనపడరు. మరలా ఏదో జరిగినట్టు వస్తుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలని ఎప్పటి నుంచో మనం నేర్చుకుంటున్నాం. ముహూర్తాలని, వాస్తులని అన్నీ పనికిరానివని. అయినా సరే నీకు పాపం కొత్తగా వచ్చావు కాబట్టి, ఆల్రెడీ ఇందులోంచి వచ్చావు కాబట్టి అలవాట్లో పొరపాటుగా ముహూర్తం పెట్టండి 12 రోజులు లేదా ఏదో మొత్తం చేసేసావు. దీన్ని ఏమంటారు దేవుడు? ఓన్లీ పాపం అందులోంచి వచ్చింది కదా, అలవాటు అయిపోయి మళ్ళీ అది అనుకుంది. ఇంకా నీకు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా మళ్ళీ ఇందులోనే తిరుగుతున్నావు అనుకో, దీన్ని ఏమంటారు? ఇంక నీకు పొరపాటు కాదు, ఇది అలవాటు అయిపోయింది. నీకు పొరపాట్లు చేయటం అలవాటు అయిపోయింది. ఇవన్నీ దేవుడు క్షమించరాని విషయాలు. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? పొరపాట్లు చేసే స్టేజ్లో ఉన్నామా, లేదా అలవాటు అయిపోయి ఉన్నామా? ఒక రకంగా ఎన్నో సంవత్సరాలు తింటున్నాం. ఇన్ని సంవత్సరాలు తింటున్న మనం పొరపాట్లు చేసే ఛాన్స్ లేదు ఇంకా. ఒకవేళ పొరపాటు చేయాలంటే ఎవరు చేయాలనుకుంటున్నారు? అదిగో ఆ రాజ్ కుమార్, అలాగే అదిగో మన ఆ అబ్బాయి ఎవరు పేరేంటి, నాని, ఆ చిన్ని, అదిగో లేదంటే వెంకన్న గారు అల్లుడు, ఇంకా కొంతమంది కొత్త చూసారా? వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసినా, ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. ముహూర్తాలు చూసినా, వాస్తులు చూసినా, మూఢనమ్మకాలు నమ్ముతున్నా, లేదంటే మానేస్తున్నా, లేదు ఏం చేసినా ఇంకా వాళ్ళకి చెల్లుతుంది. పాపం కొత్తగా వస్తున్నారు కదా, ఇంకా సరిగా తెలియదు కదా, అవగాహన లేదు కదండి. మిగతా వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు? ముదిరి బెండకాయలు అన్నీ కదా, సంవత్సరాలు వస్తున్నారు. మీరు కూడా నిద్రపోయి, మీరు కూడా సరిగా వాక్యం వినకుండా, మీరు కూడా మళ్ళీ మానేసి, మీరు కూడా ప్రతిదీ ఇవన్నీ మీరు కూడా బూతులు తిట్టి, మీరు కూడా రాకాశల్లాగా అందరి మీద అడిపోయి, ఇంక దీన్ని పొరపాటు అంటారా? ఏమైపోయింది? ఇది అలవాటు అయిపోయింది. దీనికి క్షమాపణ ఉంటుందా? అందుకే పొరపాట్లు ఏమన్నా ఉంటే మానేయాలి, ఇంకా తీసేయాలి. ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా కరెక్ట్ కదని. ఇక నుంచి మంచి హ్యాబిట్లు ఉండాలి మనకి. పొరపాట్లు అలవాటుగా ఉండకూడదు, మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. అవి కొన్ని చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు వారికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో ఒకసారి చూడండి బైబిల్ నుంచి. మార్కు సువార్త, పిల్లలందరూ జాగ్రత్తగా మంచి హ్యాబిట్స్ చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. వాడుకంటే ఆయనకు అలవాటు ప్రకారంగా వచ్చిన వాళ్ళందరికీ బోధిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుకి ఏం అలవాటు అయిపోయింది? ఇంకా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, లేదంటే ఈయన వెళ్ళి దేవుడి కోసం చెప్పాలి. ఇది ఆయనకు అలవాటు. మంచి అలవాటు, చెడ్డ అలవాట? ఈ అలవాటు మనకి ఎప్పుడైనా ఉందా? యేసుక్రీస్తు వారు చేసినట్లు 50% ఉండాలని ఆయనకు అలవాటు ఇది. ఇంకా ఆయన రోజంతా ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? దేవుడి కోసం ఎవరొకరు చెప్పాలి, దేవుడి కోసం ఎవరొకరు చెప్పాలి. ఇది అలవాటు అయిపోయింది దానికి. మనకే ఈ అలవాటు ఉందా? మనకి ఏ అలవాటు అనుకుంటున్నారు? ఆ పక్కింటి వాళ్ళ కోసం అర్జెంటుగా చెప్పేయాలి వాళ్ళకి. ఇప్పుడు నాకు ఓ విషయం తెలిసింది, దీన్ని అర్జెంటుగా చెప్పేయాలి ఇంకొకరికి. ఇది అలవాటు మనకి. సరే, మన అలవాట్లు ఎలా ఉంటాయి? దేవుడి కోసం చెప్పే అలవాట్లు కాదు మనకి. ఆవిడ అలా చేసింది, ఈడు ఎలా చేశాడు, ఆ పిల్ల ఆడితో మాట్లాడుతుంది, ఈ పిల్ల ఈడికి మెసేజ్లు పెడుతుంది, ఈడు ఏంటో ఆ పిల్లకే చూస్తున్నాడు. మనకి ఏ అలవాట్లు అనుకుంటున్నారు? పిలిచి మరీ చెప్తుంటాం. యేసుక్రీస్తు వారికి ఏ అలవాట్లు? వెళ్ళరండి దేవుడి కోసం చెప్తాను, వెళ్ళరమ్మా దేవుని కోసం చెప్తాను. ఇది ఆయనకి అలవాట్లు. మనకి ఏ అలవాట్లు? వెళ్ళరండి మా కోళ్ళ కోసం, వెళ్ళరండి మా అత్తగారి కోసం, వెళ్ళరండి మా పక్కన వాళ్ళ కోసం చెప్తాను. సరే, ఈ పొరపాట్లే మనకు అలవాట్లు అయిపోయాయి. సరే, యేసుక్రీస్తుకి మంచివి అలవాటు అయ్యాయి, అందుకే ఆయన పరలోకం వెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్తాం? ఈ అలవాటు ఎవరిది అనుకుంటున్నారు? దెయ్యంది. రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇది అపవాదిగాడు అలవాటు ఏంటంతకి? రాత్రింపగల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటాడంట? అదిగో సంపత్రావు మంచోడు కాదు, వెంకన్న గారు మంచోడు కాదు, సుబ్రహ్మణ్యం మంచోడు కాదు, అదిగో చిన్ని మంచోడు కాదు, బాబీ మంచోడు కాదు, ఇవన్నీ చెప్తాను. ఎవరు? అపవాది. వాళ్ళని నువ్వు పరలోకం తీసుకెళ్ళి వాళ్ళ దుర్మార్గులు. ఇదే పని అంటాడు. యోబు కోసం కూడా చెప్పాడు కదా, యోబు ఊరికే నమ్ముతాడు ఏంటి, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి. ఇదే పని అనేది. యేసుక్రీస్తు ఏంటి? మంచోళ్ళు చెడ్డోళ్ళనైనా సరే మంచోళ్ళుగా మార్చాలి. ఇప్పుడు మనదే ఏ అలవాటు?
యేసుక్రీస్తు అలవాటు మనకుందా, దెయ్యం అలవాటు మనకుందా? ఎవరు అలవాటు ఉంటే అక్కడ పక్కకు పోతాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. దెయ్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి పోద్ది. ఇప్పుడు ఎవరు అలవాట్లు మనకుంటే మనం కూడా ఆడితో పడిపోతాం. చూడండి ఇంకో అలవాటు చూద్దాం. చూడండి యేసుక్రీస్తు వారిది. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా. తనకు అలవాటు ఏంటంట? విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఇంక అలవాటు అయిపోయిందండి. మనకు ఆదివారం నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? చర్చికి వెళ్ళిపోవాలి. ఇది అలవాటు అయిపోవాలి నీకు. ఇంకెవరైనా నేను చెప్పాలి, బాబు నాకు చర్చికి వెళ్ళిపోవాలి, ఆదివారం నాకు అలవాటు లేదు, వెళ్ళకపోతే నాకు మనసు బాగోదు, ఇంకా అసలు నేను పీకేద్దు, నేను ఇంకా మనసు ఇబ్బంది అయిపోతుంది నాకు. ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్ళిపోవాల్సింది, అక్కడికి వెళ్ళిపోవాల్సిందే నేను. ఇది యేసుక్రీస్తు వరకు అలవాటు. మీకుందా? ఎప్పుడో పొరపాటున వస్తుంటారు. మనకు రావటం పొరపాటు, అలవాట్లో పొరపాటు. అసలు ఆదివారం అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాల్సిందే. ఇది అలవాటుగా మారిపోవాలి. సిగరెట్ తాగకపోతే నాకు మోషన్ అవ్వదు అన్నట్టు చర్చికి వెళ్ళకపోతే అసలు నాకు ఏం అవ్వదు అనుకోవాలి నువ్వు అనుకుంటావా? ఇలాంటి అలవాట్లు మనకు రావాలి. ఆ తర్వాత వెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన వాడుకు చెప్పుని చదివేస్తుంటాడు, బైబిల్ చదువుతుంటాడు, ఆ గ్రంథం చదువుతుంటాడు. మనకు ఉందా అలవాటు? ఇది బైబిల్ చదివే అలవాటు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఉంది? మనం ఏం చేస్తామంటే మన అలవాట్లు ఏంటనుకుంటున్నారు? సాయంత్రం ఆడవాళ్ళంతా పనులన్నీ ముగించేసుకుని, లేదంటే భర్త అన్ని పనులు ముగించేసుకుని తినేసి శుభ్రంగా మంచం ఎక్కి తలదే పిల్లో పైనెట్టుకుని అప్పుడు ఓపెన్ చేస్తుంటాడు ఫోన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంతా ఈ రీల్స్ ఏవో పెడుతుంటారు, సోదంతా అది అలా తిప్పుకుంటూ ఇంకా నిద్ర వచ్చే వరకు దాన్ని అలా గోకుతూనే ఉంటాడు. ఇది అలవాటు. నిద్రపోవాలంటే ఇప్పుడు ఏం నేర్చేసుకున్నారు? ఇంకా ఆ ట్రైన్లో వెళ్తుంటాం చూసారా, భోజనాలు చేసేసి 9-10 అయినప్పటికీ అందరూ ఆ పైన ఒకడో కింద ఒకడో ఆ పక్కన ఈ పక్కన మొత్తం అందరూ కాళ్ళు పైకెత్తేసి ఈ ఫోన్లు ఇలా గోక్కుంటూనే ఉంటామే. పోరండి ఆయన ఇది అలవాటు అయిపోయింది. అది జబర్దస్త్ చూడటం. ఎప్పుడైనా ప్రతిరోజు నేను భోజనం చేసిన తర్వాత లేదండి ఒక టైంలో నేను బైబిలే చదవాలి. బైబిల్ ఈరోజు చదవకపోతే నాకు అసలు నిద్ర పట్టదండి, ఈరోజు చదవలేకపోయాను, చాలా ఏమీ లేనట్టుంది అనిపిస్తుందా? చూడండి మన అలవాట్లు ఎలా ఉన్నాయి చూసారా. సీరియల్ చూడకపోతే నాకు నిద్ర పట్టదండి బాబు, ఏమైపోయింది ఈరోజు, కరెంటు లేదు, ఏమీ లేదు, ఆ కేబులోడు డబ్బులకి మాత్రం వచ్చేస్తున్నాడు, సరిగా కేబుల్ ఆయన తిట్టుకుంటే ఇంతకీ బైబిల్ చదవకపోతే నాకు మనసు పీకేస్తుందండి. అలవాటు ఉందా? యేసుక్రీస్తుకు ఉంది అలవాటు. మళ్ళీ చదవండి అండి. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై. ఇలాంటి హ్యాబిట్స్ ఉండాలి. మానకుండా చర్చికి వెళ్ళిపోవాలని అలవాటు, దేవుని వాక్యం చదవాలి, లేదంటే ఫోన్ పెట్టుకుని ఒక ప్రసంగం వినాలి. ఈ అలవాటు ఇంతకుముందు ఏం చెప్పాను? ఎవరికి కనబడినా దేవుని కోసం చెప్పటం యేసుక్రీస్తు వారు. ఇది మనకు ఉండవలసిన అలవాట్లు. ఇంకోటి కూడా చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. ఎందుకు వెళ్తున్నాడంట? ఆయనకు అలవాటు అంట ఒలీవల కొండకి వెళ్ళటం ప్రతిరోజు. ఎందుకు వెళ్తున్నాడు కొండకి? నాకు రోజు పానీపూరి తినడం అలవాటు అండి. సాయంత్రం ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ గంట కూర్చోవటం అలవాటు. ఏముంటాయి కదా మనకు అలవాట్లు. యేసుక్రీస్తు వరకు రోజు ఎక్కడికి వెళ్ళటం అలవాటు అంట? ఒలీవ కొండకి వెళ్ళటం అలవాటు. ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. అంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడడం ఆయనకి. ఇప్పుడు మనకుంది అలవాటు. ప్రతిరోజు మనం దేవునికి ప్రార్థన చేసుకుంటామా? ఈరోజు మా కూతురుతో మాట్లాడడం అలవాటు అండి, మా అల్లుడితో మాట్లాడడం అలవాటు, మా చిన్నోడితో మాట్లాడడం అలవాటు, మా పెద్దోడితో మాట్లాడడం అలవాటు, మా భర్త ఎక్కడో ఉన్నాడు మా భర్తతో మాట్లాడడం అలవాటు, మా చెల్లితో మాట్లాడడం అలవాటు, మా అక్కతో మాట్లాడడం అలవాటు. ఈ అలవాట్లు చేసుకున్నావు నువ్వు. వాళ్ళతో మాట్లాడకపోతే నీకు ఏమీ లేనట్టు ఉంటుంది. ఈరోజు ఫోన్ అన్నా చేయలేదమ్మా, అలా ఏదోలా పీకేస్తుంది మనసు. మనుషులతో మాట్లాడే అలవాటు ఉంటేనే ఎంత ఇది. మరి దేవుడితో మాట్లాడే అలవాటు ఉందా? అందులో ఎంత భాగ్యం అది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కోటేశాం కదా, లాస్ట్లో జగ్గిరెడ్డి కోటేశాం. ఈ 5 సంవత్సరాలు ఎంతమంది ఆయనతో మాట్లాడాం మనం?
మాట్లాడావా? మనం మాత్రం ఓటేసాం కానీ ఆయనతో మాట్లాడడానికి లేదు, మనతో మాట్లాడడం. ఇంతకుముందు జగన్ ఓటేసాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎంతమంది మాట్లాడాం ఇక్కడ ఉన్నవాళ్ళు? నేను నా ఓటు వేసాను కానీ అతనితో నాతో మాట్లాడలేదు. కానీ వీళ్ళందరికంటే గొప్పడు దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు ప్రార్థనతో. ఎంత భాగ్యం ఇది! జగన్ మాట్లాడకపోయినా నాతో నేను ఎవరితో మాట్లాడతాను? నా మాటలు జగన్ అనకపోవచ్చు, జగిరెడ్డి అనకపోవచ్చు, ఎవరంటారు? దేవుడు వింటాడు. అంత అవకాశం ఆయన ఇస్తే మీరు దాన్ని అలవాటుగా మార్చుకున్నారా? అంటే మనకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి చూడండి. ఇంతకీ భక్తి అంటే ఈ అలవాట్లు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం. చివరికి దానియేలు నేను ప్రార్థన చేసుకోకపోతే ఉండలేనంటే వాళ్ళు ఏమో చట్టం చేశారు, నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తాం, 30 రోజుల వరకు నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఇది రూల్. అప్పుడు ఆయన ఏమన్నాడు? బాబు నాకు ఇది అలవాటు అయిపోయింది, నేను నా దేవుడితో మాట్లాడకుండా మీరు చంపినా పర్లేదు అన్నాడు. చివరికి సింహాల బోన్లో వేసేయడానికి తీసుకెళ్ళినా కూడా ఆగడా. మనకేమైనా రూల్ పెట్టారా? మీరు ప్రార్థన చేసుకుంటే నక్కల బోన్లు వేసేస్తాం, లేదంటే పాముల మధ్య పడేస్తే ఏమైనా ఉందా? సింహాల బోన్లు వేసేస్తామన్నా మానలేదు అతను. మనకి ఏ బోను లేదు. కానీ మనం ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే అది పెట్టారు అలారం. ఆడు కరెక్ట్గా 9 గంటలకు ప్రార్థన చేస్తాడు. మోడే గురించి మాకు వినపడుతుంటుంది. పరలోకమందుండమ్మా తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేసుకున్నాం, కష్టపడ్డాం, మరలా మంచానికి చేరాం, క్షేమంగా కాపాడినాను. కానీ ఈ భక్తులంతా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆ దుప్పట్లోంచి ముసుగులు వేసుకుని ఆ పరలోకమందు మా తండ్రి అన్నాడు అని ముసుగేసేసి, లేదా టీవీ చూస్తున్నా సరే ఒకసారి సౌండ్ తగ్గించండి ఎలా కళ్ళు మూసుకుని లాస్ట్ ఆమేన్. ఆడెవడో రికార్డింగ్ ప్రార్థన చేస్తే ఇక్కడ ఆమెన్ అయితే అంటే కనీసం నీకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థన చేసుకునే అంత తీరిక కూడా సరే. ఇంకా ఎవడన్నా తినిపిస్తే బాగుండు, సరే ఎవరైనా స్నానం చేస్తే బాగుండు. ఎంత దారుణం చూసారు మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? ఈ పనికిరాని అలవాట్లే మనకున్నాయి, పనికొచ్చే అలవాట్లేమి. ఇదే అలవాటుని పౌలు గారు కూడా వాడుకు చేసుకున్నారు. సార్ చివరిగా చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిఫొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికలకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కనుండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరం వారి వద్దకు వెళ్ళి క్రీస్తు కోసం చెప్పడం మొదలెట్టేసాడు. పౌలు గారికి ఏంటి వాడుక? ఆయనకి అలవాటు ఏంటి? ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు కోసం చెప్పేయాలంతే. ఇది అలవాటు అయిపోయింది దానికి. మనకుంది ఎలాంటి అలవాట్లు? అందుకే మీ పిల్లలకే మీకు ఈ అలవాట్లు ఉండాలి. ప్రార్థన చేయటం అలవాటుగా నేర్పించాలి. వాళ్ళకి టిఫిన్ పెట్టినా భోజనం పెట్టినా వెంటనే ఏం చేయాలి? ఆమె ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని తినాలి. అలాగ మీరు చేసుకోకుండా తిన్నట్టు చేయట్టాడు అనుకోండి, చేయి మీద పడేళ్ళు కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? బాబు ప్రార్థన చేస్తే కొడతారు బాబు మా అమ్మని మనమే చేసుకున్నప్పుడు ఆండి ఎక్కడ చేయట్టుకుని కొడతాం? అవునా? మనకి ఇది అలవాటు అయితే ఆడికి ఎలా ప్రార్థన చేసుకోలేదే అనుకో అందు. నువ్వు చేసుకోకుండా అన్నావు అనుకో, ఆడి పొరపాటు నువ్వు మనం చేసుకోవట్లేదు కదమ్మా, మరి నువ్వు పెట్టుకుని వెంటనే కలుపుకుని తినేస్తున్నావు అన్నానుకో, అప్పుడు నువ్వేం చెప్తావు? ఇంకా అందుకే ముందు అలవాటు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. పాపం నువ్వు చేస్తే వాళ్ళకి చెప్పకపోతే చేసేస్తారు వాళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకుని తింటున్నావు చూస్తారు కదా, ఓహో ఇలా ప్రార్థన చేసుకోవాలన్నమాట, వాళ్ళు రాకపోయినా కళ్ళు మూసుకుని దాని మీద చెయ్యట్టుకునేది అనుకుంటారు. అలాగా రోజు బైబిల్ చదువు వచ్చిన వాళ్ళు, లేదా యూట్యూబ్లో ప్రసంగం వినటం, చక్కగా భోజనం చేసినప్పుడు, ఆ తర్వాత టిఫిన్ చేసినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాలి. మంచిదే చెడ్డది అన్నీ ఈ భక్తికరమైన విషయాలు అన్నీ. ఊర్లో వెళ్తున్నప్పుడు శుభ్రంగా పక్కెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి పరలోకమందును అని గట్టిగా చేయనవసలేదు. ఇది నీ మనసులో నువ్వు చేసుకున్నా తప్పలేదు. చక్కగా లేదా పిల్లలంతా పిలిచి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళరా, ఇవన్నీ అసలు వినపడతాయి, మన ఇంట్లో వినపడతాయి అన్నీ. ప్రార్థన చేసుకుని వెళ్ళ బాబా, ప్రార్థన చేసుకుని భోంచేయరా, ప్రార్థన చేసుకుని బయలుదేరరా. అసలు మనకి సంబంధం లేని విషయాలు ఇవన్నీ ఎవరో చేసుకుంటారు, వాళ్ళు ఎవరో. సరే, ఇలాంటి మంచి అలవాట్లు ఉంటే అవి కంటిన్యూ చేస్తే చెడ్డ అలవాట్లు అన్నీ పోతాయి. అలాంటి టైంలో ఒకవేళ ఏదైనా పొరపాటున మనం చిన్న పొరపాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇన్ని మంచి అలవాట్లు ఏదో చిన్న పొరపాటు చేస్తే క్షమిస్తాడు. కానీ మనకేమైపోయి ఇప్పుడు
పొరపాట్లు కాదు జరుగుతుంది. ఇప్పుడు అలవాట్లో పొరపాటు కాదు, పొరపాట్లే ప్రార్థన చేయకపోవటం అలవాటు అయిపోయింది. అసలు ప్రార్థన చేయటమే మనకు గుర్తుండదు. బైబిల్ చదవకపోవటం అలవాటు అయిపోయింది. అంటే పొరపాట్లు ఏమైపోయాయి, మనకి అలవాటుగా మారిపోయాయి. ఏదో పొరపాట్లు ఒకసారి చదువుతుంటారు, అలవాట్లో పొరపాటు చదువుతారు. పాపం చదివాడా, పాపం పొరపాటు పడ్డాడు, ఎందుకు కుదిరిందో అలా కుదిరేసిందన్నమాట. ఏంటో ప్రసంగం విన్నాడా, ఏంటో అలవాట్లో పొరపాటు. సరే, ప్రార్థన చేశాడా, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడా, చాలా గొప్ప విషయం. ఇలా ఉంటాయి మనకు అన్ని, ఏమన్నా. కాబట్టి ఈ టైపులో ఉండకుండా యేసుక్రీస్తు వారికి కలిగిన అలవాట్లు మనం కలిగి ఉండాలి. పొరపాట్లని వదిలిపెట్టాలి. పాఠం అర్థమైందా? ఏం పాఠం? అలవాట్లో పొరపాట్లే. కాబట్టి ఏదో అప్పుడప్పుడు లేదా ఇంకేదో అలవాటు అయిపోయింది కాబట్టి చేయాల్సి వచ్చింది అంటే దేవుడికి క్షమిస్తాడు. కానీ నువ్వు పదే పదే దేవుణ్ణి ఏడిపించి, దేవుణ్ణి బాధ పెట్టి, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడు చెప్పిన వినకుండా పదే పదే చేస్తే దాన్ని అలవాట్లో పొరపాటు అంటారు. నీకు పొరపాట్లే అలవాటుగా మారిపోయి అలాంటి వాటికి క్షమాపణ ఉండదు. ఎవరు, నువ్వే క్షమించవు. పదే పదే చేస్తే నీ పిల్లలు క్షమించవు. పదే పదే తిరగబడుతుంటే క్షమించవు. ఒకసారి రెండుసార్లు అండి, ఎన్నిసార్లు ఓర్చుకుంటామండి, ఎన్నిసార్లు వింటామండి, ఎన్నిసార్లు చెప్పాను ఆవిడికి ఈ మాటలు వినపడుతున్నాయా? ఒకసారి అయితే క్షమిస్తాం, రెండుసార్లు క్షమిస్తాం, పదే పదే ఆ పని చేస్తుంది అంటే నీకేం న్యాయం అంటావు? నువ్వు పదే పదే చేస్తే కుదరదని. మరి దేవుడి దగ్గర నువ్వు పదే పదే చేస్తే అస్సలు కుదరదు. నీకంటే పౌరుషం గలవాడైనా, నీకంటే గొప్పవాడైనా. అందుకే ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మంచి అలవాట్లను మనం వాడుకగా చేసుకుని, ఇంకా చేయకపోతే నేను ఉండలేనండి బాబు, నేను వాక్యం వినకపోతే ఈరోజు ఏదోలా ఉంది, నేను బైబిల్ చదవకపోతే ఏదోలా ఉంది, చర్చికి వెళ్ళకపోతే ఏదోలా ఉంది. ఇవన్నీ మంచి కార్యక్రమాలను అలవాటుగా మార్చుకుని నీ జీవిత విధానాన్ని మార్చుకుంటే అప్పుడే ఏదైనా మిస్టేక్ జరిగితే క్షమిస్తారు తప్ప. విన్న మాటలు నేను చెప్పాను, ఒక పాఠాన్ని తీసి చక్కగా ఇది విషయం చెప్పాను. చెప్పడం నా వంత అయిపోయింది, నాకు ఫలితం దేవుడు ఇస్తాడు. దీన్ని మీకు మంచిగా మార్చుకుంటారా చెడ్డగా మార్చుకుంటారా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అవునా? ఓ విషయం చెప్పాడు కదా, ఇది అలవాట్లో పొరపాటు చేసే తప్పలేదు, కానీ పదే పదే చేస్తే క్షమించడం తెలిసిందా? తెలిసినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఆ పొరపాట్లని అలవాటుగా మార్చుకోకుండా మంచి అలవాట్లను చేసుకునే నిర్ణయం మీరు తీసుకోవాలి. అప్పుడు ఈ ప్రసంగం విన్నదానికి అర్థం ఉంటుంది తప్ప వినేసి వెళ్ళిపోతే నాకు ఉపయోగమే తప్ప మీకు ఎటువంటి ఉపయోగం